లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా నోవెటల్ హోటల్ కు వెళ్తారు. గంట పాటు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా చర్చలు జరపనున్నారు. మధ్యాహ్నం 3:05 అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం జరగనున్న పలు కార్యక్రమాల్లో నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయనున్నారు. సాయంత్రం 6:50 అమిత్ షా తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నరేష్, కొన్ని నిమిషాల క్రితమే కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన నోవోటెల్ హోటల్లో ఉన్నారు. నోవోటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది అత్యంత ముఖ్యమైన సమావేశంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా 14% ఓట్లను సాధించింది. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రేపు జరగబోతున్న అంటే 90 నుంచి 110 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో అది తెలంగాణ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 17 లోక్సభ స్థానాల మీద కూడా బీజేపీ సీరియస్ గా దృష్టి సారించింది. సో గతంలో ఏదైతే 2019 లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు మాత్రమే ఏదైతే బీజేపీ సాధించిందో దానికి రెట్టింపు స్థానాలు అంటే డబుల్ డిజిట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో స్వయంగా అమిత్ షానే రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రం మీద అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అంటే నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క 28 రోజుల గ్యాప్ లోనే మళ్ళీ అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి అమిత్ షా ఈ రాష్ట్రం యొక్క తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ పర్ఫార్మెన్స్ మీద కూడా ముఖ్య నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి ముఖ్యమైన నాయకులంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలు, జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల మీద దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నిటికంటే మించి పార్టీ నాయకుల మధ్య కొంత గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ కల్చర్ను భారతీయ జనతా పార్టీ వంటబట్టించుకున్న నేపథ్యంలో కొంత ఆ నష్టం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది నాయకుల మధ్య గ్యాప్ని. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు వద్దు, ఖచ్చితంగా నాయకులంతా కూడా కలిసి కరెక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ కూడా అమిత్ షా ఖచ్చితంగా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం తర్వాత ఇక్కడ నుంచి అమిత్ షా బయలుదేరి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక ఏదైతే కొంగర్ కలాన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశాన్ని అత్యంత ముఖ్యమైన సమావేశంగా కూడా చెప్పవచ్చు. 1200 మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల మీద ఇటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్ షా. అయితే అమిత్ షా ఏం చెప్పబోతున్నారు కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే అటు అన్ని పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికల మీద చాలా సీరియస్ గా దృష్టి సారించాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశంలో అమిత్ షా కొంత కీలకమైన సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పరిస్థితులు కావచ్చు, మోడీ నాయకత్వం కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కొంత అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయినప్పటికీ కూడా తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఓట్లను తిరిగి పొందాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ప్రజలు ఒక విధంగా ఆలోచిస్తారు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మరొక విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటును ప్రజలు బీజేపీకే ఎందుకు వేయాలనేది కూడా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అమిత్ షా సూచించే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన నాయకులంతా కూడా కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి నాయకులంతా కూడా. సో వీళ్ళంతా కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేదంటూ కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో నాయకులంతా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అటు చాడా సురేష్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులంతా కూడా. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం నోవోటెల్ హోటల్లో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అమిత్ షా ఏం చెప్పబోతున్నారని కూడా కొంత ఆసక్తిగా